బ్యాంక్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లో పైరసీ సినిమాలు ఓపెన్ అవుతున్నాయంటే ఇది ఖచ్చితంగా షాక్ కలిగించే విషయమే. SBI టర్మ్ ఇన్సూరెన్స్ .comలో టర్మ్ ఇన్సూరెన్స్ రివైవల్ గైడ్ లింక్ క్లిక్ చేస్తే నకిలీ ఐబొమ్మ మూవీ రూల్స్ సైట్లకు రీడైరెక్ట్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. SBI జనరల్ ఇన్సూరెన్స్ అధికారిక వెబ్సైట్కు చెందిన SBI టర్మ్ ఇన్సూరెన్స్ .comలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అండ్ రివైవల్ గైడ్ పేజ్లోని లింక్పై క్లిక్ చేసిన వెంటనే పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవుతోంది. ముఖ్యంగా ఐబొమ్మ ప్లస్, ఐబొమ్మ 1 పేరుతో కొత్తగా వచ్చిన సైట్లు మూవీ రూల్స్ వంటి పాత పైరసీ వెబ్సైట్లకు దారితీస్తున్నాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేత పాత సైట్లు బ్లాక్ అయిన నకిలీ వర్షన్లు ఇప్పుడు ప్రముఖ సంస్థల వెబ్సైట్లను దుర్వినియోగం చేసుకుంటున్నాయి. HD ప్రింట్లతో పాటు థియేటర్ ప్రింట్లను కూడా అప్లోడ్ చేసే మూవీ రూల్స్ వంటి సైట్లకు ఈ మార్గంలో ట్రాఫిక్ పెంచుతున్నారు. ఇలాంటి లింకులు క్లిక్ చేస్తే వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగలించే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాలు భారీ ధర పలికాయి. నైజాం 30 కోట్లకు దిల్ రాజు సొంతం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫస్ట్ గ్లింప్స్ సృష్టించిన సంచలనం, భారీ బడ్జెట్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే షూటింగ్, డబ్బింగ్ పూర్తయింది. ఇదే ఉత్సాహంలో ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఉత్తరాంధ్ర 13.50 కోట్లకు గాయత్రీదేవి ఫిలిమ్స్, సీడెడ్ 24 కోట్లకు శోభన్, గుంటూరు 9.50 కోట్లకు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నాయి. నైజాం హక్కులు దిల్ రాజు చేతికి 30 కోట్లకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ గా ఇది నిలుస్తుందని అంచనా. పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై పోలీసులు మరో 3 సెక్షన్లు జోడించారు. ఇప్పటికే 10 సెక్షన్లు ఉన్నాయి. ఫోర్జరీ, క్రిప్టో వ్యాలెట్స్, విదేశీ భాగస్వామ్యులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ CCS పోలీసులు ఐబొమ్మ పైరసీ కేసులో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. ఇమ్మడి రవిపై ఇప్పటికే IT యాక్ట్, BNS, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు పెట్టగా తాజాగా ఫోర్జరీ సెక్షన్లను కూడా జత చేశారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరిట పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, RCలు తయారు చేసినట్లు గుర్తించారు. 5 రోజులు కస్టడీలో రవి బ్యాంకు లావాదేవీలు, క్రిప్టో వాలెట్స్, విదేశీ భాగస్వాముల వివరాలు రాబట్టారు. నెదర్లాండ్స్ లోని హోమ్ సర్వర్లు, IP అడ్రస్ మార్చే టెక్నిక్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వంటి అంశాలపై లోతైన విచారణ జరిగింది. ఐబొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అయ్యే విషయంపైన ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. హార్డ్ డిస్క్లను ఎథికల్ హ్యాకర్ల సాయంతో ఓపెన్ చేసి విశ్లేషిస్తున్నారు.